రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త ఒరవడికి అబర్న్ ఇన్ఫ్రా డెవలపర్స్ శ్రీకారం చుట్టింది. ఆకాశం, భూమి, వాయువు, అగ్ని, నీరు ఈ పంచభూతాలను కలగలిపి ప్రకృతికి అత్యంత చేరువగా ఉండేలా తన నూతన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహాగ్రూప్ ఛానల్స్ సీఎండీ మారెళ్ల వంశీకృష్ణ, ప్రముఖ నటుడు మురళీమోహన్లు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే మురళీమోహన్ చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభించారు. హైదరాబాద్ సమీపంలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో 53 వినూత్న ప్రాజెక్టులను చేపట్టబోతున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా పాతకాలపు మండువా లోగిళ్లను గుర్తుకు తెచ్చేలా ఆధునిక వసతులతో కూడిన విల్లాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాజెక్టులు ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తాయని ఈ సందర్భంగా అతిథులు కొనియాడారు. ఈ రోజున ఒక అద్భుతమైన ప్రాజెక్టు, ఒక మంచి కంపెనీ, ఇద్దరు ఉత్సాహంతులైనటువంటి మరి రవి గారు, అనిల్ గారు ఇద్దరు కూడా కలిసి అబ్వాన్ అంటే పంచభూతాలు. ఇవాళ ఏ మనుగడ ఉండాలన్నా, ఏ ప్రాణి మనుగడ ఉండాలన్నా పంచభూతాలు సరిగ్గా సక్రమంగా ఉంటేనే ఉంటుంది. అలాంటి మంచి పేరు పెట్టుకొని అబ్వాన్ అనే పేరు పెట్టుకొని వాళ్ళు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఓపెన్ చేశారు. దాని సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఇప్పుడు చేస్తున్నది మూన్ అనే ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు, అంటే చంద్రుడు. ఇప్పుడు వాళ్ళ హైదరాబాదు విపరీతంగా పెరిగిపోయి పొల్యూషన్ కూడా పెరిగిపోతుంది. దాంతో ఫ్రీ ఎయిర్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది ఇప్పుడు ఒక 30 కిలోమీటర్లు అయినా పర్వాలేదు, దూరమైనా పర్వాలేదు, ఊరు బయటికి వెళ్ళిపోయి ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి శోభ మధ్యలో ఉంటే బాగుంటుందన్న ఒక మంచి ఆలోచన నుంచి పుట్టిందే ఈ మూన్. ఇది చాలా అద్భుతంగా ఉంది. ప్లాన్ అంతా కూడా నేను చూశాను. అది నేను ఒకసారి డెట్రాయిట్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రాజెక్ట్ చూశాను, ద ఫారెస్ట్ దాని పేరు. మొత్తం ఫారెస్టే, లోపల రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు ఉండవు, కంకర్ రోడ్లు లాంటివే ఉంటాయి. అలాంటి చోటకు వెళ్ళి చూస్తే అన్ని చెట్లు కనపడుతున్నాయి. మధ్యలో అక్కడక్కడ ఒక్కొక్క ఇల్లు. ఆ ఇళ్ళకి ఎక్కడ కూడా కట్టెలు ఉండవు, అన్ని అద్దాలే. ఎందుకు ఉండవు అంటే ఎవరింటికి కావాల్సిన ప్రైవసీ దానికి అటు చుట్టూ చెట్లే ఉంటాయి. ఒక ఇంటికి కనపడదు. అలాగే ఇందులో వీళ్ళు కూడా ఒక అద్భుతమైన ప్లాన్తో చేశారు. ఇది చుట్టూ చెట్ల మధ్యలో ఇది ఒక అద్భుతమైన వాతావరణంలో, ప్రకృతి సౌందర్యంలో మరి నిశ్శబ్దంగా ఉంటుంది, సౌండ్ పొల్యూషన్ ఉండదు. తర్వాత పక్షుల కిలకర రావాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంత మంచి ప్రాజెక్ట్ చేస్తున్నటువంటి ఇద్దరు యువకుల్ని, అనిల్ని, రవిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ ప్రాజెక్టు బ్రహ్మాండంగా జరగాలి. ఇలాంటి ప్రాజెక్టులు మీరు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున ఒక అద్భుతమైన ప్రాజెక్టుకు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ల్యాండ్స్కేప్లో చాలా కష్టపడి ఒక అందంగా తీర్చిదిద్దినటువంటి ఒక ప్రాజెక్టును ఒక కంపెనీ, అంటే మేము రియల్ ఎస్టేట్లో ఉన్నాం సార్, మా అందరికీ ఒక రకంగా చెప్పాలంటే పితామహులు లాంటి వాళ్ళు. సో వారి ఆధ్వర్యంలో, వారి ఆశీర్వచనంతో ఈరోజు మొదలైనటువంటి ఈ అభవన్ కంపెనీ, దొడ్డా రవి అండ్ అనిల్ వాళ్ళకు ఒక చక్కటి శుభారంభంగా ఈ మూన్ అనే ప్రాజెక్టును ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో అది ఒక నగరానికి ఒక మణిహారంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు ఒక సంవత్సర కాలంగా దాన్ని ఒక్కొక్క బ్రిక్ పెట్టినట్టుగా చాలా చక్కగా దాన్ని తీర్చిదిద్ది దాన్ని ఏదైతే స్టార్ట్ చేశారో వాళ్ళ శ్రమంతా 1 year పాటు పడినటువంటి శ్రమంతా ఈరోజు మనం చూస్తున్నాం.
మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.